మనోహరి అమర్ అంటూ పిలుస్తూ హాల్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. చెంబ అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూరగాయలు కట్ చేస్తూ కూర్చుంటుంది. ఆ మనోహరి చూడకుండా అమర్ అంటూ పిలుచుకుంటూ వస్తూ ఉండగా మనోహరి కాలు ఆ చైర్కి తగిలి స్లిప్ అయి స్పీడ్గా వెళ్తూ ఆరు ఫోటో ముందు కింద పడిపోతుంది. మనోహరి కాలు చిట్లి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో మనోహరి అని అంటూ చెంబ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడ ఆరు ఫోటో ముందు రక్తం చిందడం చూసిన చెంబ, మనోహరి ఇదేదో అపశకునంలాగా ఉంది. అరుంధతి ఫోటో ముందు నీ రక్తం చిందడం అంటే నీకు చెడు రోజులు రానున్నాయన్నట్టు అని అంటూ మంత్రించిన గవ్వలని ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వేస్తుంది చెంబ. ఇక అందులో వచ్చిన ఫలితాలని చూసి షాక్ అవుతూ నిన్ను అంతం చేసే వాళ్ళు నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు మనోహరి అనగానే మను చాలా భయంతో వణికిపోతూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక బస్ అరకు టు హైదరాబాద్ బస్ హైదరాబాద్ చేరుతుంది. బాగి టెన్షన్ పడుతూనే ఉంటుంది. అమర్ విక్రమ్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వస్తాడు. ఆరు పాప ఫోన్లో ఆడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. హైదరాబాద్కి చేరుతుంది బస్. విక్రమ్ని రిసీవ్ చేసుకోవడానికి అమర్ అక్కడే నిలబడగా బస్లో ఆరు బాగి ఉంటారు. బస్లో ఉన్న ఆరు బాగిని అమర్ చూస్తాడా? అదే స్టాప్లో ఆరు బాగి దిగతారా? అమర్ బాగి కలిసే క్షణం ఇదేనా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.